తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హాయ్. ఏం పేరు? పూర్ణ. ఏం పేరు? సంజన. ఏం పేరు? సాకేత్. ఓకే, ఏం లేదు, మేము ఐడ్రీమ్ మీడియా అనే ఒక డిజిటల్ మీడియా నుంచి వచ్చాము. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మాది కంఫర్టబుల్. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కనబడుతుందా? చూడకూడదు అలా. మిల్క్ తెలుసు కదా, తెలుగులో ఏమంటారు? పాలు. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? పావు లీటరే ఉంటాయి. ఏంటి బాబా అన్న? మూడు. దేనికి? పాలు అన్నారు కదా, మూడు ఎందుకు వచ్చినాయి? పావు లీటర్ పాల్లో ఎన్ని పాలు ఉంటాయంటే పా అనే అక్షరం 2 సార్లే వస్తుంది. రైట్ ఆన్సర్. ఒక డార్క్ రూమ్ లో 10 క్యాండిల్స్ ఉన్నాయి. ఎన్ని? ఏంటి మమ్మీ ఎవడీడు? అందులో 3 క్యాండిల్స్ మాత్రమే వెలుగుతున్నాయి. ఎన్ని వెలుగుతున్నాయి? 3. ఓకే, మిగతావన్నీ ఆగిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు పొద్దున్నకే మొత్తం ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి? 10. 10 ఉంటాయి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 7 ఉంటాయి. 7 ఉంటాయి. 7. ఎలా? 3 క్యాండిల్స్ వెలుగు ఉంటే అవి మొత్తం అయిపోతాయి కాబట్టి ఇంకా లాస్ట్ మిగిలేవి 7 మిగులుతాయి మార్నింగ్కి. రైట్ ఆన్సర్. ఏ క్లాస్ టాప్ అన్నీ చెప్పేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ తెలుసు కదా, పాలు. ఓకే, పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? పావు లీటర్ ఉంటుంది. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? రాంగ్ ఆన్సర్. పావు లీటర్ పాలల్లో పావు లీటర్ పాలే ఉంటాయి కదా. నో, రాంగ్ ఆన్సర్. పావు లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? థింక్ చేయండి. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. పావు లీటర్ పాలల్లో పావు లీటర్ ఉంటాయి కదా. నో. బాగా ఆలోచించండి, బ్రెయిన్కి పదును పెట్టండి, కొంచెం దగ్గరికి వచ్చి పెట్టండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. పాలను మనం కౌంట్ చేయలేం కాబట్టి నీళ్ళని కౌంట్ చేస్తానంటాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? నీళ్ళు కూడా ఉండవు కాబట్టి జస్ట్ పావు లీటర్ కాబట్టి నో ఐడియా. సరే, క్లూ ఏం చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. పావు లీటర్ పాలలో ఎన్ని పాలు ఉన్నాయి? ఎన్ని పాలు ఉన్నాయి? నాకు అర్థం కాలేదు సార్. వెళ్ళింది సంబంధం లేకుండా ఏంటని చెప్పి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కాబట్టి అందుకనే చివరిలో చెప్పేస్తానంట. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. పావు లీటర్లో పావుందా? పాలలో పావుందా? ఓకే. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఓకేనా? ఒక రైతుకి 3 ల్యాండ్లు ఉన్నాయి. ఎన్ని? 3. ఓకే, అయితే ఒక ల్యాండ్లో ఏమో 5 గడ్డి కుప్పలు ఉన్నాయి, ఇంకో ల్యాండ్లో ఏమో 6 గడ్డి కుప్పలు ఉన్నాయి. ఒకరోజు పెద్ద వర్షం పడింది. ఏంటిది? ఒక ల్యాండ్ ఏమో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 5 గడ్డి కుప్పలు ఉన్నాయి, ఇంకో ల్యాండ్లో ఏమో 6 గడ్డి కుప్పలు ఉన్నాయి. ఒకరోజు పెద్ద వర్షం పడింది. అయితే ఆ రైతు ఏం చేశాడు? ఆ గడ్డి కుప్పలన్నీ కలిపి వేరే చోట పెట్టాడు. ఏది? మనకి ఇంకో ల్యాండ్ ఖాళీగా ఉంది కదా, ఆ ల్యాండ్లో పెట్టాడు. ఓకేనా? ఇక్కడతో క్వశ్చన్ అయిపోయింది. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇప్పుడు మొత్తం కలిపి ఎన్ని గడ్డి కుప్పలు ఉన్నాయి? మొత్తం కలిపి 11. 11. మొత్తం కలిపి 11, 5, 6 టోటల్ 11. రాంగ్ ఆన్సర్. మొత్తం కలిపి ఇదంతా కలిపితే 1. రైట్ ఆన్సర్. ఇది అడుగుతుంది చెప్పు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మీ ఇంటికి 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఎంతమంది? 2. ఒకళ్ళు ఫ్రెండ్, ఇంకోళ్ళు బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? అయితే మీ ఇంటి ఫ్రిడ్జ్లో 5 కేక్ పీసెస్ ఉన్నాయి. ఎన్ని? 5. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, మీరు ఒకటి తీసుకున్నారు. ఓకేనా? మొత్తం మీ దగ్గర ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? మా దగ్గర 2 ఉన్నాయి. 3 ఉన్నాయి. నో. 2. నో, చెప్పే కాబట్టి 2, 3 ఏదో ఒకటి చెప్పు. ఎన్ని పీసెస్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే, పాస్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చించండి, ఆలోచించండి. మేము 3 తినేసామా? నాకేం ఇస్తున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఇవ్వడం గురించి చెప్పే, తిన్న గురించి చెప్పలేదు. ఇంకా ఎన్ని ఉంటాయి మరి? అదే నేను అడిగింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? 5. నో. 2. నో, చెప్పి కొట్టి ఏమన్నా. ఏదో ఒకటి చెప్పు. 2. నో. ఒక్కటే. ఎలా? నా దగ్గర ఒక్కటే ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రైట్ ఆన్సర్. చెప్పావు, గంట చెప్పావు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు. ఓకే.
మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, ఒక ఫ్రెండ్ ఇంకో బెస్ట్ ఫ్రెండ్. ఎవరెవరు? ఒక ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ వచ్చి. ఓకే, అయితే ఒకరోజు అంటే మీ ఇంటి ఫ్రిడ్జ్లో 5 కేక్ పీసెస్ ఉన్నాయి. ఎన్ని? 5 కేక్ 5 ఉన్నాయి. అయితే మీరు ఏం చేశారంటే మీ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, మీరు ఒకటి తీసుకున్నారు. ఓకేనా? ఎవరెవరికి ఏమైనా ఇచ్చారు? ఓహో కామెడీ చేస్తున్నావా? ఫ్రెండ్ ఒకటి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి నేను ఒకటి తీసుకున్నాను. ఓకే, ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? ఏదో తేడాగా ఉందేంటి? నా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇచ్చిన, లేకపోతే జస్ట్ 5 పీసెస్లో ఇచ్చిన. అవన్నీ మా తెలియదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో నుంచి తీసిస్తే ఒకవేళ ఏం లేవు, ఒకటే వేళ చెప్పదు ఇది. అయితే నా దగ్గర ఏంటో ఒకటే ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే ఫ్రిడ్జ్లో మిగతా ఉంటాయి. రైట్ ఆన్సర్. ఇంకొద్ది కానీ నువ్వు వాటని చెప్పితే అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక రైతుకి 3 ల్యాండ్లు ఉన్నాయి. ఎన్ని? 3. ఒకరోజు ఏమో పెద్ద వర్షం పడింది. ఓకేనా? అయితే మనకు 3 ల్యాండ్లు ఉన్నాయి. ఒక దానిలో ఏమో 5 గడ్డి కుప్పలు ఉన్నాయి. 5 గడ్డి కుప్పలు. గడ్డి అవుతుంది అంతే కదా? ఇంకో దానిలో ఏమో 6 గడ్డి కుప్పలు ఉన్నాయి. ఒకరోజు పెద్ద వర్షం పడింది అన్నాం కదా. అయితే రైతు ఏం చేశాడంటే ఆ వర్షానికి గడ్డి కుప్పలు తడిచిపోతాయి అని చెప్పేసి ఈ గడ్డి కుప్పలన్నీ కలిపి వేరే చోట పెట్టాడు. ఏది మనకి 3వ ల్యాండ్ ఖాళీ ఉంది కదా, ఆ ల్యాండ్లో పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇప్పుడు మొత్తం ఎన్ని గడ్డి కుప్పలు ఉన్నాయి? ఫస్ట్లో 5 ఉన్నాయి, నెక్స్ట్ 6 ఉన్నాయి. ఇవన్నీ తీసి 3 దాంట్లో పెట్టాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఏదో తేడాగా ఉందేంటి? మళ్ళీ అడగండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక రైతుకి 3 ల్యాండ్లు ఉన్నాయి. ఒక దానిలో ఏమో 5 గడ్డి కుప్పలు ఉన్నాయి. రైతుకి అసలు ల్యాండ్ ఎందుకు ఉంటుంది? ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఎన్ని ఉన్నాయి మొత్తం? ఏమీ లేవు. ఏం లేవు. ఎందుకు లేవు? కాల్చామండి, తడిచిపోయినాయి. తడిచిపోతే గడ్డి మారిపోయిందా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవన్నీ కలిపి వేరే చోట పెట్టాడు. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఒకటే లేదు, అయిపోయింది లాస్ట్. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. హాయ్ మ్యామ్. హలో. వాట్ ఇస్ యువర్ నేమ్? అన్సర్. అనీటా. అర్పణ. అనీటా. అన్సర్. ट्रिपल ए माल. ओके, అదేం పెద్ద జోకా పగలబడి నవ్వడానికి? इंग्लिश में बोलता हूँ. इट स्टार्ट विथ टी. ओके, इट स्टार्ट विथ टी and ends with tea and also tea in it. What is it? ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. Last, where is tea? Ends with tea. Start with tea. Tent. Tent. No, tea. T-E-E. ఏంటి బాబా అన్న? In middle. Start with T, end with T, middle in T. T-E-A-T. అర్థమైందా? ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. స్టార్టింగ్ లో టీ ఉంది, ఎండింగ్ లో టీ ఉంది, మధ్యలో కూడా టీ ఉంది. అసలు అది ఏంటి? టీ. వాట్ ఈస్ ఇట్? అంటే ఎస్ క్లూ ఇద్దాం. అది టీకి సంబంధించింది. నాకు గన్ ఇస్తారా? సమ్ థింగ్స్ ఆర్ యూజింగ్ దట్ పర్టికులర్ టీ. యూ టెల్ దట్ థింగ్స్, ఐ విల్ స్టాప్ ద ఆన్సర్. ఈ మాట్లాడింది ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. టీ పౌడర్. ఓకే, మిల్క్. ఓకే, ఇంకా జింజర్ టీ. ఓకే, ఏదో ఒకటి చెప్పు. చెప్పలే. యూ టెల్ రే. ఓకే, మా టీ తీసుకున్నామా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆ టీని మనం ఒక దాంట్లో పోస్తాం కదా. రైట్ ఆన్సర్. యా, ఇట్ స్టార్ట్ విత్ టీ, ఎండ్స్ విత్ టీ, టీ. ఓకే, ఐ థింక్ వాటో వాట్. ఏం పేరు? సంజన. ఓకే మ్యామ్, మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ బాగా ఆన్సర్ చెప్పిన వీర్లు, ధీర్లు, సూర్యాల్లో మీరు ఒకళ్ళు. సో మీ యొక్క అమూల్యమైన సమయానికి ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా.